యుద్ధం చేస్తూనే ఉండారు. విజయము వారు పొందుకునేంత వరకు కూడా ఏం జరిగిందో తెలుసా? సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఏమండి? అతడు సృష్టినే శాసించే విధంగా వారికి కలిగిన శ్రమలో ప్రార్థన చేయటం అనేది జరిగింది యెహోషువ. కాబట్టి నీవు నేను మనం కూడా ఎలా ప్రార్థన చేయాలంటే యెహోషువ వలె ధైర్యముగా ప్రార్థన చేయాలి. అమ్మో, ఈ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో లేదో, దేవుడు నాకు సహాయం చేస్తాడో లేదో, నా ప్రార్థనకి జవాబు వచ్చిద్దో రాదో అనే అనుమానంతో మనం ప్రార్థన చేయకూడదు. ఏమండి? నిబ్బరమైన ధైర్యము కలిగి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఇది దేవునికి సాధ్యం, ఇది దేవుడు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నాకు జవాబునిస్తాడనే ధైర్యముతో నీవు ప్రార్థన చేస్తే యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ నా మనందరి ప్రార్థన కూడా దేవుడు